పురంధేశ్వరికి భారతీయ జనతా పార్టీలోనే థ్రెట్ ప్రారంభమైంది. పురంధేశ్వరి తన సొంత నిర్ణయాలు తీసుకుంటూ పార్టీని పట్టించుకోవట్లేదు. అసలు ఎక్కడా లేనంత దుర్మార్గంగా అనపత్తి సీటుకి సంబంధించి పార్టీ అధినాయకత్వం చెప్పినా కూడా వినకుండా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని మార్చేయడానికి తనే స్వయంగా కంకణం కట్టుకుని అభ్యర్థిని పక్కన పెట్టి తెలుగుదేశం అభ్యర్థిని తన వెంట పట్టుకెళ్లడం ఏంటి అంటూ ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది. అట్లాగే సైనికుడిని తీసేసేయడం ఏంటి అన్నట్టు మరికొంతమంది. బట్ పురంధేశ్వరికి ఏమో అనపత్తి సీటు ఓడిపోతే కనుక తను కూడా ఓడిపోతానన్నట్టు భయం ఉంది. ఆమె తన స్వప్రయోజనాల కోసం పార్టీని ఫడంగా పెడుతున్నారు. అసలు అనపత్తికి బదులుగా ఓ సీటు ఇంతవరకు దెందులూరు కానీ తంబళపల్లి కానీ రెండింటినీ కూడా తెలుగుదేశం ఒప్పుకోకుండా ఓ సీటు ఎట్లా వదిలేసుకుంటుంది అంటే పూర్తిగా తన వ్యక్తిగత స్వార్థంతో ఆమె పనిచేస్తుందని ఆగ్రహిస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కొత్త కాన్సెప్ట్ ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల విజ్ఞప్తి, దయచేసి ఆలోచించండి. స్వప్రయోజనాల కోసం పార్టీ భవిష్యత్ తాకట్టు పెట్టిన రాష్ట్ర అధ్యక్షురాలికి చెమటోడి పనిచేయడం అవసరమా? ఆవిడ గెలిస్తే ఏపీలో బీజేపీని సంపూర్ణంగా నాశనం చేస్తుంది. నిబద్ధతతో పనిచేసేటటువంటి కృష్ణరాజుని శివకృష్ణరాజుని పక్కన పెట్టి టీడీపీకి అమ్ముడుపోయే అధ్యక్షురాలు మిమ్మల్ని అమ్మేయడం ఎంతసేపు? ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ లాంటి చీకటి రోజులను అధిగమించిన సంస్థ మందే. బీజేపీ కార్యకర్త అంటేనే సిద్ధాంతాల కోసం ప్రాణం సైతం లెక్క చేయకుండా నిబద్ధతతోనూ నిస్వార్థంగానూ పనిచేసే వ్యక్తి. ఈ విషయం విపక్షాలు కూడా ఒప్పుకుంటారు. మేలుకోండి, పార్టీ సర్వనాశనం కాకముందే పురంధేశ్వరి గారిని ఓడించి ఒక సందేశం పంపండి అంటూ పిలుపునివ్వడం ప్రారంభించారు సోషల్ మీడియాలో.